అద్భుతమైనది ప్రభుని కృప, అతి మధురం అది పొందుట. అద్భుతమైనది ప్రభుని కృప, అతి మధురం అది పొందుట. ఆ కృపనొందుచు బ్రతుకుట అవధులు లేని సుభాగ్యమట. ఆ కృపనొందుచు బ్రతుకుట అవధులు లేని సుభాగ్యమట. అద్భుతమైనది ప్రభుని కృప. ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రేమైన వారులారా, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. క్రైస్ట్ షారోన్ చర్చి వారు సమర్పిస్తున్న యేసయ్య కృప అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో దైవజనులు వై మురళీధర్ మోజేసి గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. అందరూ శ్రద్ధగా విని యేసయ్య దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, బాగున్నారా? గడిచిన కాలం నుండి అనేకమైన దైవ సందేశాలు వింటూ మీరు మీ కుటుంబాలు ఆశీర్వదించబడతా ఉన్నారని దేవుని సేవకునిగా నేను, సంఘము ప్రతిదినం విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, చాలామంది మరి క్రైస్తవులే కాకుండా ఆయా వర్గాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ఈ కార్యక్రమాన్ని వీక్షించి మేలు పొందుతూ ఉన్నామని చెబుతూ ఉన్నారు. అందును బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ధ్యానాంశం నీ యెడల మార్పు లేని యేసయ్య కృప. పరిశుద్ధ లేఖన భాగములో నుంచి దేవుని యొక్క వాగ్దానములు ధ్యానించే ముందుగా ప్రభువు సన్నిధానంలో మనం ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చిన మా ప్రియులందరిని బట్టి నీకు స్తోత్రాలు. దేవా, ఈ కార్యక్రమం ద్వారా నీవే ప్రభువా నీ బిడ్డలకు సమాధానము, సంతోషము, ఆనందము మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుని కృపలో మీరు ఉంటే దేవుని సహాయము ఎప్పుడూ కూడా తక్కువ కాదు. సాధారణమైన వ్యక్తి ద్వారా అసాధారణమైనటువంటి కార్యములు దేవుడు జరిగిస్తాడు. దేవుడు పరలోకములో ఇవ్వాలని ఎస్ అని అంటే నీ విషయంలో ఈ భూలోకములో నో అని చెప్పేవారు ఎవరు కూడా ఉండరు. దేవుని చేత ఏర్పరుచుకున్న వారిని చూడండి. పరిశుద్ధ గ్రంథములో యెఫ్తాను గమనించండి. దేవుడు తన ప్రజలకు న్యాయాధిపతిగా దేవుడు యెఫ్తాను ఎంచుకోవటం జరిగింది. అయితే ప్రియులారా, ఈ యెఫ్తా ఎట్టి మనుష్యుడు? దేవుని పరిశుద్ధ గ్రంథములో న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం ధ్యానము చేసినప్పుడు, గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, ఆయనను అతడు వేశ్య కుమారుడొకటి వలన చులకనగా ఎంచబడ్డాడు, సోదరుల చేత కించపరచబడ్డాడు. ప్రియులారా, ఈ లేఖన భాగములు మనం గమనం చేస్తే అతడు చేయని నేరముకు నిందను, అవమానమును ఎదుర్కోవడమే కాకుండా అతడు అవమాన భారము వహించవలసి వచ్చి ఉన్నది. అయితే ప్రియులారా, దేవుడు అట్టి వాడినే ఎన్నిక చేసుకొని దేవుడు అభిషేకించినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో వ్రాయబడ్డాయి. జాన్ బన్యన్ను నేరస్తును బోనులో ఎక్కించినప్పుడు న్యాయాధిపతి ఈ విధంగా పలికాడు, నీవు సువార్త ఆపివేసిన ఎడల నిన్ను విడుదల చేయటానికి నేను ఉత్తర్వు ఇస్తానని చెప్పి న్యాయాధిపతి అన్నప్పుడు
ఈ జాన్ బనియన్ వెంటనే ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, నేను ఎంత మాత్రం ఆ పని చేయలేను, ఎందుకనగా సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్పిన వెంటనే ప్రియులారా, ఈ న్యాయాధిపతి 12 సంవత్సరాలు జైలు శిక్ష అతనికి వేయటం జరిగింది. అయితే ప్రియులారా, ఆయన జైల్లో ఎన్నో శ్రమలు, హింసలు, బాధలు ఎదుర్కొన్నప్పుడు పరిశుద్ధ గ్రంథము తరువాత అత్యంత ప్రాముఖ్యం పొందినటువంటి గ్రంథముగా యాత్రికుని ప్రయాణము అనే పుస్తకాన్ని ఆ జైలు గోడల మధ్యలో ప్రియులారా ఉండి అతడు రాసి ప్రపంచానికి అందించడం జరిగింది. మీరు ఆలోచన చేయండి, దేవుని కోసము జీవించినప్పుడు, దేవుని కోసం బ్రతికినప్పుడు, దేవుని కోసం నిలబడినప్పుడు అనేకమైనటువంటి బంధకాలు, అనేకమైనటువంటి శోధనలు మన జీవితంలో ఎదురవుతాయి. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు కానీ దేవుడు హృదయమును లక్ష్యపెట్టును అన్న విషయము దేవుని యొక్క గ్రంథంలో వ్రాయబడింది. నిజమే ప్రియులారా, ఒక తుచ్చమైనటువంటి వ్యక్తివని, ఎవరికి పనికిరాని వ్యక్తివని అనేక మంది నిన్ను తృణీకరిస్తూ ఉన్నారా? లేకపోతే అనేక మంది అనేక రకాలుగా అవమానభరితంగా నీ విషయంలో తక్కువగా, హేళనగా మాట్లాడుతూ ఉన్నారా? అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక తుచ్చమైనటువంటి వ్యక్తిగా నీ ఉన్నావని అనేక మంది భావించుకున్నట్లయితే అటువంటి వ్యక్తివైనటువంటి నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకొని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు. మనుషులు నిన్ను తృణీకరించిన, మనుషులు నిన్ను అవమానపరిచిన, గర్వాంధులను దేవుడు అనగత్రొక్కి దీనులను ఆయన పైకి లేవనెత్తువాడు. నీవు ఏ స్థితిలో తృణీకరింపబడ్డావో, ఏ స్థితిలో బాధించబడ్డావో, ఏ స్థితిలో నీ యొక్క శ్రమతో, నీ నిందతో, నీ అవమానంతో బాధపడుతూ ఉన్నావో, ఆ శ్రమ కలిగినటువంటి పరిస్థితిని, ఆ తృణీకరింపబడినటువంటి స్థితిని నీవు దేవుని సన్నిధికి తీసుకురావాలి. ప్రియులారా, యెఫ్తా అదే విషయం చేసి ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథములో 11వ అధ్యాయము 11వ వచనంలో యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతా వినిపించెను. ప్రియులారా, దేవుడే తన జీవితంలో సాక్షిగా ఉండినట్లుగా తన యొక్క ప్రతి పరిస్థితిని కూడా యెఫ్తా దేవుని సన్నిధానంలో తన సంగతి వివరించడం జరిగింది. నిజమే ప్రియులారా, నిన్ను ఎవరైనా విమర్శించినప్పుడు, లేకపోతే ఎవరైనా నిన్ను బాధ పెట్టినప్పుడు, ఎవరైనా నిన్ను తృణీకరించినప్పుడు, దేవుని సన్నిధానంలో నీ బాధ చెప్పినప్పుడు, ఎవరైతే నీకు బాధిస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను తక్కువ చూపు చూస్తున్నారో, ఎవరైతే నిన్ను బలహీనము చేస్తూ ఉన్నారో, వారి మీద ఒక గొప్ప నాయకుడిగా ఉండే అవకాశమును దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చాలామంది నాకు చెబుతూ ఉంటారు, అయ్యా నేను మంచి ఉద్యోగంలో ఉన్నాను, నేను మంచి స్థాయిలో ఉన్నాను, కానీ నా ఫ్రెండ్స్ ద్వారా, నా కొలీగ్స్ ద్వారా నేను చాలా అవమానం పొందుతూ ఉన్నాను. ఎందుకంటే నేను నమ్మకంగా పనిచేయటం వల్ల, నమ్మకంగా నా ఉద్యోగాన్ని చేసుకోవటం వల్ల, నమ్మకంగా నేను మంచి నాయకుడిగా ఉండటం వల్ల నన్ను అనేక మంది తృణీకరిస్తూ ఉన్నారని కొంతమంది వాళ్ళ అభిప్రాయాలు చెబుతూ ఉన్నారు. నిజమే ప్రియులారా, నీ విషయంలో దేవుడు సాక్షిగా ఉండినట్లుగా నీ పరిస్థితులన్నీ కూడా దేవుని సన్నిధిలో చెప్పినప్పుడు దేవుడు ఒక మంచి నాయకుడిగా నిన్ను తీర్చిదిద్దుతాడు. ప్రియులారా, యెఫ్తా తన సంగతి అంతా కూడా దేవుని సన్నిధానంలోకి వచ్చి తన పరిస్థితిని ఏం చేసి ఉన్నాడంటే దేవునికి తెలియజేసి ఉన్నాడు. జిగటగల మన్ను కుమ్మరు చేతిలో ఉన్నట్లుగా నీవు దేవుని చేతిలో ఉంటే ఆయన మంచి పాత్రగా నిన్ను మారుస్తాడు అనే విషయాన్ని ఈ దినం మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందుకే ప్రియులారా, జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అవి కామనే. అయితే నీ జీవితంలో ఎగుడు దిగుడు అనే ఆ యొక్క పరిస్థితులు వచ్చినప్పుడు నీవు దేవుని సన్నిధానంలో దేవుని వైపు చూస్తూ నీవు ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు నేను ఒక మంచి నాయకుడిగా దేవుడిని నేను నిలబెడతాడు. అందుకే ప్రియులారా, తల్లి కోడి యొద్ద నుండి పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు గ్రద్దలు ఏం చేస్తూ ఉంటాయంటే ఆ పిల్లలను ఎత్తుకెళ్ళిపోవడానికి కాచుకొని సిద్ధంగా ఉంటాయి. అయితే ప్రియులారా, తల్లి కోడి ఏం చేస్తుందంటే ఆ పిల్లలు అపాయంలో
ఉన్నారని చెప్పి తన యొక్క శబ్దం చేత ఆ పిల్లల్ని ఏం చేస్తుందంటే హెచ్చరిస్తూ ఉంటుంది. ఎంత చెట్టుకు అంతే గాలి అన్నట్లుగా నీవు దేవునికి సమీపంగా ఉన్నప్పుడు ఆయన నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యములు చేస్తాడు. నిన్ను పిలిచిన వాడు నీకు దూరముగా ఉండేవాడు కాదు, కానీ ఆయన నీకు సమీపంగా ఉండేవాడు అనే విషయాన్ని ఈ దినం మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, అయ్యో నాకు నెమ్మది లేదు, నేను ఎక్కడికి వెళ్ళగలను, నా పరిస్థితి ఏంటి అని నీవు ఆలోచిస్తూ ఉన్నావా? అయితే ఈ దినం నీతోనే ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీకు సమాధానం ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప సంతోషం ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో రూత్ అనే స్త్రీ గురించి మనం ఆలోచన చేసినట్లా, ప్రియులారా, రూతు యొక్క జీవితము విషాదములోను, కన్నీటిలోను, దుఃఖములోను, మరి మరణకరమైనటువంటి పరిస్థితులు గుండా ఆమె జీవితం వెళుతున్నటువంటి సమయంలో మరి ప్రియులారా, తన అత్తతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు హత్తుకున్నటువంటి దేవుణ్ణి నేను హత్తుకుంటానని చెప్పి దేవుని యొక్క సమాధానముతో రూతు పలికినప్పుడు ప్రియులారా, దేవుని యొక్క రెక్కల నీడకు వచ్చినటువంటి రూతును చూసినటువంటి బోయజ్ ఏమని పలుకుతా ఉన్నాడంటే, రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, నీవు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చెను, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చనని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. ప్రియులారా, దేవుడు మనకు సహాయము, దేవుడు హాని చేయకుండా అన్ని విషయాల్లో దేవుడు మనల్ని తప్పిస్తాడు అనే విషయాన్ని మనం నమ్మాలి. దేవుని యొక్క రెక్కల నీడకు నువ్వు వచ్చినప్పుడు, దేవుని యొక్క పరిశుద్ధ హస్తముల దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు దేవుడు ఎటువంటి హాని చేయకుండా దేవుడు నిన్ను రక్షిస్తాడు అనే విషయాన్ని ఈ సమయంలో నీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని పరిమాణం ఎంత, దేవుని యొక్క గొప్పతనం ఎంత అని మనం ఆలోచన చేస్తే, మహాకాశములో ఉన్నటువంటి దేవుడు ఆయన ఎంత పెద్దవాడంటే ఆకాశములు కూడా పట్టజాలవు. ఆయన ఎంత చిన్నవాడంటే నీ హృదయంలో కూడా ఆయన నివసించగలడు. దేవునికి ప్రతి వ్యక్తి విలువైన వాడే. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతిగా ఉండేవాడు కాదు. మనుషులైతే పక్షపాతిగా ఉంటారు, మనుషులైతే హేళన చేస్తారు, మనుషులైతే నిన్ను తక్కువ రూపంలో చూస్తారు, కానీ దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతిగా ఉండేవాడు కాదండి. దేవుని రెక్కల నీడను మనం ఆశ్రయించినప్పుడు దేవుడు మన యొక్క చింతన తొలగించి దేవుడు మనకి గొప్ప ఆదరణ కలుగు చేస్తాడు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు చింతలో ఉన్నావా, నీవు బాధలో ఉన్నావా, నీవు వేదనలో ఉన్నావా? రూతు ఎలా అయితే దేవుని యొక్క రెక్కల నీడకొచ్చి సమాధానము, సంతోషము, ఆదరణ, ఆశీర్వాదం పొందిందో, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు కూడా దేవుని యొక్క రెక్కల నీడకు నువ్వు వచ్చినట్లయితే దేవుడు నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభువు చెప్పినటువంటి మాట యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఎలాగూ ఫలించును అని ప్రభువారు సెలవిచ్చారు. నిజమే ప్రియులారా, గోధుమ గింజ ఎప్పుడైతే భూమిలో పడి చనిపోతుందో అప్పుడే దాని ఒరిజినాలిటీ అనేటువంటిది, దాని యొక్క ఫలం అనేటువంటిది ప్రియులారా బయటకు వస్తుంది. ఈ గోధుమ గింజ ఎవరంటే నీవు, నేనే. ఈ లోకాశంలో ఎప్పుడైతే నీవు చచ్చిపోతావో, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నిన్ను నిలబెడతాడు అనే విషయాన్ని ఈ సమయంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒక పిల్లవాడు మామిడికాయలు దొంగతనం చేస్తూ ఆ తోటమాలికి దొరికిపోవటం జరిగింది. ఈ తోటమాలి ఆ పిల్లవాడిని హెచ్చరిస్తూ, ఏరో బాబు, ఇది నీకు మంచి పద్ధతేనా అని ఆ పిల్లవాడిని గద్దించి హెచ్చరించి, పద మీ నాన్నకి నేను చెప్తాను, నువ్వు పద, ఇంటికి పద అని చెప్పి ఆ చిన్న పిల్లవాడి యొక్క రెక్కలు పట్టుకొని ఆ తోటమాలి తీసుకెళ్దామని ప్రయత్నం చేసినప్పుడు ఆ చిన్న బిడ్డ చెబుతున్న మాట ఏంటంటే, మీరు నన్ను ఇంటికి తీసుకువెళ్ళవలసిన పని లేదు, మా నాన్న కూడా అదిగో ఆ పక్క చెట్టు మీదే ఉన్నాడని చెప్పి ఆ పిల్లవాడు చెప్పడం జరిగింది. ఏది మంచి మార్గమో ఏది చెడ్డ మార్గమో పిల్లలకు తెలియదు కనుక తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లలకు సరైనటువంటి మార్గము నేర్పినప్పుడే ప్రియులారా వాళ్ళు మంచి అడుగుజాడల్లో ముందుకు నడుస్తారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకనగా మనం వెళ్ళినటువంటి మార్గాన్ని వాళ్ళు అనుసరిస్తారు. నిర్లక్ష్యం అనేది ఒక ఘోర పాపమని చాలామంది గుర్తించరు. ప్రియులారా, నిజమే. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ పిల్లలు నిజముగా
దేవుని సన్నిధానంలో నీ పిల్లల్ని నమ్మకంగా నువ్వు పెంచుతూ ఉన్నావా? కొన్ని సందర్భాల్లో నీ చెడ్డ ప్రవర్తనను చూసి, కొన్నిసార్లు నీ చెడ్డ ఆలోచనలను చూసి నీ వెళ్ళినటువంటి మార్గాల్లోనే నీ పిల్లలు నడిచినట్లయితే వాళ్ళు ఎంత మాత్రం కూడా ప్రియులారా మరి నిజముగా వాళ్ళు పైకి ఎదగరు. అందుకే ప్రియులారా, లోక సంబంధమైన ఆశల్లో నీవు చనిపోవాలి. లోక సంబంధమైన ఉద్దేశాల్లో నీవు చనిపోవాలి. లోక సంబంధమైన ఉద్దేశాల్లో ఎప్పుడైతే నువ్వు చనిపోతావో, దేవుని కోసం ఎప్పుడైతే బ్రతుకుతావో, అప్పుడు నీలో ఉన్నటువంటి దేవుణ్ణి చూసి నీ బిడ్డలు నీవు వెళ్ళినటువంటి మార్గంలో వాళ్ళు నడుస్తారు. ఈరోజు చాలామంది ప్రియులారా, తల్లిదండ్రులు దేవుని ఆలయానికి వెళ్తూ ఉంటే పిల్లలు ఏం చేస్తూ ఉన్నారంటే పార్కులు కానీ, సినిమా హాల్స్ కానీ, లేకపోతే అనేక మంది డ్రగ్స్కి, అనేక మంది వ్యసనాలకి, అనేక మంది వెళ్ళకూడనటువంటి స్థలాలకు వెళ్ళి ప్రియులారా పేరెంట్స్ యొక్క భయం లేకుండా, పెద్దల యొక్క భయం లేకుండా అనేక మంది పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళు పాడైపోతూ ఉన్నారంటే కారణం ఏంటో తెలుసా? వాళ్ళు పై రూపం చూసి మీరు సంతోషపడతా ఉన్నారా? వాళ్ళ హృదయంలో ఉన్న ఆలోచనలు, వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి తలంపులను మీరు గ్రహిస్తూ ఉన్నారా? ప్రియులారా, ఈ రోజుల్లో చిన్న వయసులోనే ఈరోజు ఎక్కడ చూసినా మరి అనేకమైనటువంటి చెడ్డ కార్యక్రమాలు, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి సంఘటనలు చిన్నపిల్లల మీద అనేకమైన అగత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? బిడ్డలను పెంచాలంటే దేవుని భయం నీకు ఉండాలి. నీ బిడ్డలు ప్రయోజకులు అవ్వాలంటే దేవుని సన్నిధి మీకు ఉండాలి. చాలామంది తల్లిదండ్రులు చర్చిల్లో ఉంటే పిల్లలు ఎక్కడ ఉంటా ఉన్నారంటే ఆదివారం అయ్యేసరికి ఏ సినిమా హాల్లోనో, ఏ పార్కులోనో, లేకపోతే ఎక్కడో మరి ఒక క్లబ్ డ్యాన్స్లోనో, లేకపోతే ఎక్కడో ఒక చెడు సంబంధమైనటువంటి కార్యక్రమాల్లోనే పిల్లలు ఏం చేస్తూ ఉన్నారంటే వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. అందుకు ఒక సామెత ఉంది, మొక్కై వంగనప్పుడు మ్రానై వంగున అన్నటువంటి ఒక మాట ఉన్నది. నిజమే ప్రియులారా, నీ బిడ్డలను ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో నమ్మకంగా పెంచుతావో, ఎప్పుడైతే ఈ లోక సంబంధమైనటువంటి ఆశల నుంచి వారిని ప్రత్యేకముగా నీవు పెంచుతావో, అప్పుడు వాళ్ళు ప్రియులారా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు. అందుకే ప్రియులారా, చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే వాళ్ళకు దేవుని వాక్యాన్ని నేర్పించండి. చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే వాళ్ళకు ప్రార్థన నేర్పించండి. చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే వారిని మీతో పాటు దేవుని సన్నిధికి తీసుకువెళ్ళండి. చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే వారిని దేవుని సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో వారిని పాలు పంపులు పొందేటట్లుగా చేయండి. ప్రియులారా, నా యవ్వన కాలంలో నేను దేవుని సేవకు వచ్చినప్పుడు చాలామంది సేవకుల యొక్క సైకిల్ నేను తొక్కేవాడిని. చాలామంది సేవకుల యొక్క బ్యాగులు నేను మోస్తూ ఉండేవాడిని. చాలామంది సేవకులు ఏదైనా పని చేసినప్పుడు దేవుని యొక్క ప్రతినిధి, దేవుని యొక్క సేవకుడని వారికి లోబడుతూ ప్రియులారా దేవుని యొక్క పరిచర్య చేశాను. ఈ రోజుల్లో నిజంగా మరి అనేక మంది తెలుగు ప్రజలకి మరి ఈ యొక్క ప్రసార మాధ్యమం ద్వారా దేవుని యొక్క వాక్యమును అందించే భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇవ్వటం జరిగింది. నిజమే ప్రియులారా, యవ్వన కాలంలోనే ఒక మంచి ప్రయోజకులుగా నీ పిల్లలు ఉండాలంటే బాల్య వయస్సు నుంచే వాళ్ళకు దేవుని యొక్క వాక్యాన్ని, ప్రార్థనను, విశ్వాసము నేర్పించినప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి వ్యసనములకు వారు గురవ్వకుండా, ఈ లోక సంబంధమైన ఆలోచనలకు గురవ్వకుండా నీ పిల్లలు నీ స్వాధీనంలో ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. అందుకే ప్రియులారా, నీ నిర్లక్ష్యం అనేటువంటిది ఈ క్షణం నువ్వు విడిచిపెట్టు. నీ పిల్లలను పట్టించుకోవట్లేదా? నీ పిల్లల చేత ప్రార్థన చేయట్లేదా? నీ పిల్లల చేత నీవు ఎక్కువ సమయం గడపట్లేదా? ఈ రోజుల్లో చాలామంది ప్రియులారా తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉన్నారంటే ఎంతసేపు సంపాదన 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 అని చెప్పి పిల్లలతో కనీసం 5 నిమిషాలు మాట్లాడటానికి కూడా ఈరోజు చాలామంది తల్లిదండ్రులు అవకాశాన్ని పిల్లలకి ఇవ్వట్లేదు. నిజమే ప్రియులారా, నీ పిల్లలతో ఎక్కువ సమయం నువ్వు గడపట్లేదా? నీ పిల్లలతో ఎక్కువగా దేవుని గురించి విషయాలు నువ్వు నేర్పట్లేదా? నా సహోదరుడా, సహోదరి, ఈ దినం ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ బిడ్డలను దగ్గరికి చేర్చుకొని కొన్ని పాటలు వారికి నేర్పించి, కొంత ప్రార్థన వాళ్ళకి నేర్పించి, కొంత వాక్యాన్ని నేర్పించినట్లయితే ప్రియులారా వాళ్ళు పెద్ద అయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ లోకం అనే దారిలో వాళ్ళు ఎంత మాత్రం కూడా దారి తప్పరు అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి మీ పిల్లల పట్ల ఉన్నటువంటి ఆ నిర్లక్ష్యాన్ని ప్రియులారా మీరు విడిచిపెట్టమని ఈ సమయంలో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకే ప్రియులారా మీరు గమనించండి, పేతురు తన అత్త జ్వరంతో ఉన్నదని, తన అత్త యొక్క జ్వరమును, తన యొక్క పీడింపబడినటువంటి పరిస్థితిని యేసయ్యకు తెలియజేశాడు. నీవు దేనినైనను
ప్రార్థనతోనూ విశ్వాసముతోనూ దేవుని యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు దేవుడు నీకు స్వస్థత, దేవుడు నీకు సమాధానం ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే ప్రియులారా, మార్కు సువార్త 1:31 ఈ విధంగా వ్రాయబడింది. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటి జ్వరము ఆమెను వదిలను గనుక ఆమె ఉపచారము చేయసాగెను. ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది స్వస్థతలు పొందుతూ ఉన్నారు, దేవుని చేత మేలులు పొందుతూ ఉన్నారు, దేవుని చేత అనేకమైన ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నారు. కానీ ఈరోజు దేవుని చేత మేలు పొందినటువంటి నీవు, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి నీవు నీ కష్టార్జితాన్ని, నీ ధనాన్ని, నీ సమయాన్ని దేవుని సేవకు నువ్వు వినియోగిస్తూ ఉన్నావా? ఈ రోజుల్లో చాలామంది దేవుని మేలులు పొందుతూ ఉన్నారు, కానీ దేవుని సేవ కొరకు వినియోగించేవారు చాలామంది తక్కువైపోయారు. ప్రియులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు స్వస్థత పొందినప్పుడు, నీవు బాగా ఆశీర్వదించబడినప్పుడు, నీవు బాగా మంచి స్థాయిలోకి వెళ్ళినప్పుడు, నీవు దేవుని సేవ చేయటానికి ప్రభువు యొక్క పని కోసం నీవు వినియోగించబడతా ఉన్నావా? పేతురు అత్త స్వస్థత పొందింది ప్రియులారా, దేవుని చేత సమాధానం పొందింది. అయితే వెంటనే తాను పొందిన సమాధానం ద్వారా అక్కడ ఉన్నటువంటి వారికి ఆమె ఏం చేసిందంటే పరిచర్య చేసింది. బాధ కలిగినప్పుడు ప్రభువుని ప్రార్థించి అది నివారణ అయిపోయిన తరువాత ప్రభువుని మరిచిపోవటం ఎంత మాత్రమో అది సమంజసం కాదు. క్రీస్తు రక్తము ద్వారా, క్రీస్తు యొక్క శిలువ నీడ ద్వారా, ఆయన చెల్లింపు ద్వారా వచ్చే సంపద ఇంకా 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 నీకు కావాలా? అయితే ఇంకా నీవు దేవుని యొద్దకు వచ్చి ఆయన కోసం నమ్మకంగా జీవించాలని, నమ్మకంగా బ్రతకాలని ప్రభు పేరు నేను మనవి చేస్తూ ఉన్నాను. నీవు అనుక్షణము ఆయన ప్రేమ కలిగి ఉండి ఆ కృపను నువ్వు సంపాదించుకుంటే మార్పు లేని ఆయన ప్రేమ, ఆయన కృప నిన్ను మంచి స్థాయిలో నిలబెట్టిస్తుంది. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా మీరు విన్నారు కదూ. మీ కుటుంబంలో విడిపోయిన పరిస్థితులు ఏమైనా ఉంటే సమాధానం పొందాలని ఆశపడుతూ ఉన్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు వచ్చి ఉన్నాడు గనుక మీరున్న స్థలములోనే ప్రభువు సన్నిధానంలో మోకరిల్లండి. దైవజనుడిగా నేను ప్రార్థన చేయబోతా ఉన్నాను. విశ్వాస సహితమైన ప్రార్థనల ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు అనే విషయాన్ని మీరు నమ్మండి. అద్భుతాలు, సూచక్రియలు జరగాలంటే ప్రియులారా, ఒక ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యం. ప్రార్థన ద్వారా తప్ప దేని ద్వారా అసాధ్యం. ఎందుకంటే దైవజనుడిగా కేవలం మీ కొరకు నేను ప్రార్థన మాత్రమే చేయగలను, కానీ అద్భుత కార్యాలు చేసేవాడు దేవుడు గనుక మీ కనుదృష్టి దేవుని వైపు ఉంచి మీ యొక్క ఎడమ చేయి గుండె మీద పెట్టుకొని మీ కుడి చేయి ఆకాశం వైపు ఎత్తండి. ప్రార్థన చేస్తుండగా ఈ క్షణమే, ఈ సమయంలో దేవుడు మీ ఎడల అద్భుత కార్యములు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నాతో పాటు ప్రార్థనలో మీరు ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని వీక్షించిన నా ప్రియ సహోదరి సహోదరులందరి విషయమై ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. అయ్యా, ఎవరైతే సమస్యలతో ఉన్నారో, ఎవరైతే దుఃఖముతో ఉన్నారో, ఎవరైతే కన్నీటితో ఉన్నారో, ఎవరైతే బాధతో ఉన్నారో, యేసు నామమున ఇప్పుడే విడుదల ప్రకటిస్తూ ఉన్నాను ప్రభువా. యేసు నామమున ఇప్పుడే స్వస్థత ప్రకటిస్తూ ఉన్నాను ప్రభువా. యేసు నామమున ఇప్పుడే సమాధానం ప్రకటిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియులందరినీ స్వస్థపరచండి. నీ ప్రియ బిడ్డలందరినీ బాగు చేయండి నాయన. బయటకు చెప్పుకోలేని వ్యాధి చేత, బలహీనత చేత, బంధకాల చేత, అప్పుల చేత, ఆర్థికపరమైన సమస్యల చేత, ఆయా భయంకరమైన వ్యాధుల చేత ఉన్నట్లయితే యేసు నామమున తండ్రిని గొప్ప సమాధానం దయచేయండి ప్రభువా. అట్టి సమాధానము, అట్టి స్వస్థత, అట్టి ఆశ్చర్యమైనటువంటి మహత్కార్యములు మీరు చేస్తున్నందుకు వందనములు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఆశీర్వాదం తీసుకునే ముందుగా ఒక మనవి ఏంటంటే, మీరు అద్భుతాలు, మహత్కార్యాలు పొంది ఉన్నారు.
ఈ వారంలో దేవుడు మీ జీవితంలో గొప్ప సమాధానం ఇవ్వబోతూ ఉన్నాడు కనుక దానికి ముందుగానే మీ ఫోన్ తీసుకొని మీ యొక్క అవసరతను నాకు తెలియజేయండి. దైవజనుడిగా నేను ప్రార్థన చేయటానికి సిద్ధంగా ఉన్నాను. ఆశీర్వాదం ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాస సన్నిధి సదాకాలం మీకు తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. అద్భుతమైనది ప్రభుని కృప, అతి మధురం అది పొందుట. అద్భుతమైనది ప్రభుని కృప, అతి మధురం అది పొందుట. దేవుని నామానికి వందనాలండి. ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు. నా పేరు గ్రేస్ సంజయ్ అండి. నేను క్రైస్తవురాలుగా పుట్టినప్పటికీ దేవునితో రిలేషన్షిప్ లేకుండానే దేవుడే లేని స్థితికి వచ్చి జీవించేదాన్నండి. 1994 ఫిబ్రవరి మాసంలో దేవుడు తన మెల్లని స్వరముతో నా చర్చికి నాతో మాట్లాడారు. అప్పుడు నేను ప్రభువైన యేసుక్రీస్తు వారిని నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను. ఆయన వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా నన్ను బలపరిచారు. పాపా నుంచి, శాపా నుంచి, సైతాన్ బంధకాల నుంచి నన్ను విడిపించారు. అంత మాత్రమే కాకుండా డల్ స్టూడెంట్ నాకు చక్కటి ఎడ్యుకేషన్ ఇచ్చారు, నెమ్మదైన ఉద్యోగాన్ని ఇచ్చారు. తన వాక్య జ్ఞానంతో నింపి చిల్డ్రన్స్ మినిస్ట్రీలో ఒక చిన్న పాత్రగా యేసయ్య నన్ను వాడుకుంటున్నారండి. నాకు 2 కుమార్తెలు. నా పెద్ద కుమార్తెకి 2007లో IgA నెఫ్రోపతి అనే వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఇంగ్లీష్లో మందు లేనప్పటికీ దేవుడు తన అదృశ్యమైన హస్తంతో బిడ్డకు స్వస్థత ఇచ్చారండి. మరియు 2014లో హై ఫీవర్తో చాలా రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నప్పుడు స్టెరాయిడ్స్ వాడకుండానే తన అదృశ్యమైన హస్తంతో దేవుడు స్వస్థత ఇచ్చారండి. ఈయన ఒంటరి జీవితంలో దేవాది దేవుడు నన్ను ఆత్మీయంగా బలపరిచారు. నన్ను, నా కుటుంబాన్ని ఆర్థికంగాను శారీరకంగా కూడా దేవుడు బలపరిచారండి. మరియు నా 2 బిడ్డలకి చక్కటి ఎడ్యుకేషన్ ఇచ్చారు. నా పెద్ద కుమార్తెకు ఒక చక్కటి గవర్నమెంట్ జాబ్ని కూడా ఇచ్చారండి. మరి గత 12 సంవత్సరాలుగా నా సంతోషంలో, దుఃఖంలో, కష్టంలో బ్రదర్ మురళీధర్ మోజెస్ గారు తన ప్రార్థన ద్వారా నన్ను సపోర్ట్ చేశారు. అందుని బట్టి బ్రదర్ మురళీధర్ మోజెస్ గారికి దేవుని నామములో నా వందనాలండి. ఈయన సాక్ష్యం ద్వారా మీరందరూ కూడా యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడని అంగీకరించి మీరు కూడా ఆత్మీయంగా బలపడి ఆశీర్వదింపబడాలని కోరుతున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్. Our address by Mullida Moses, Christ Sharon Church, 16-8-21, Official Colony, 3rd Line, Maharanipeta, Visakhapatnam 2, Andhra Pradesh, India. Our cell numbers 9848293089 and 9848343089. God bless you.